మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా పరిచయం అయ్యారు? ఎవరు మిమ్మల్ని తీసుకొని వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని క్యారెక్టర్స్ చేశారు? హీరోగా చేశారు? ఇలాంటివన్నీ ప్రేక్షకులకి క్షుణ్ణంగా తెలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీకంటే నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. అవును 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 అవును. సో ఆ ప్రశ్నల జోలికి వెళ్లకుండా అండి, కొన్ని నాలో ఎంతో కాలం నుంచి నలుగుతున్న కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. ప్లీజ్. సార్, మీరు వ్యక్తిగా సక్సెస్ అయ్యారు. ఆ విషయం నాకు సంపూర్ణంగా తెలుసు. ఒక వ్యక్తిగా, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా సక్సెస్ అయ్యారు. కానీ మీరు ప్రొఫెషన్లో సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నారా? చెప్పాలంటే డెఫినెట్ ఇది మొగస్థుతి కాదు, కానీ డెఫినెట్లీ ఓకే అంటాను. ఎందుకు ఓకే అని మీరు అన్నారు అని అంటేనండి, నా పర్సనాలిటీ ఏమిటో మీ అందరికీ తెలిసిందే. నేను ఎక్కువగా భావించేది ఏంటంటే, నా అలాగే ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చారు. అన్ఫార్చునేట్ కొంతమందికి అవకాశాలు రాలేదు. ఇంకా అన్ఫార్చునేట్ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు. అవకాశాలు రాని వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇంకా తెలియదు. వాళ్ళందరితో కంపేర్ చేస్తుంటే ఇంకా ఈ బండి నడుస్తూనే ఉంది. సో ఆ విషయంగా చూసుకుంటే ఎస్, ఓకే. మీరు అనుకున్నటువంటి ఇప్పుడు ఎంటర్ అవ్వడం అంటూ జరిగితే, ఏదైనా ఒక పని టేక్ ఓవర్ చేయడం జరిగితే, ఒక డెస్టినేషన్ మనం ఊహించుకుంటాం, నిర్ణయించుకుంటాం. మీరు ఊహించిన స్థాయికి మీరు వచ్చారా? ఊహ అన్నది ఏంటంటే ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయిని ఊహించుకుంటారండి. ఇది నో డౌట్. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది. బట్ అది మనం రీచ్ అవుతామా లేదా అన్నది మనిషికి తేడా పడిపోతుంది. అవకాశాలు, తర్వాత మీరు చేసిన పని కరెక్ట్గా గుర్తింపు పొందడం. అద్భుతమైన పాత్రలు చేయొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడం. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే వెనకడుగు వేసేస్తుంటాయి. సో ఊహకి సంబంధించి ఎస్, చాలా తారాస్థాయిలో ఊహించినా కూడా, బట్ ఎప్పుడూ నా పర్సనాలిటీ అన్నది నాకు చాలా పెద్ద మైనస్. ఎందుకంటే బిగినింగ్ స్టేజెస్లో అందరూ దాని గురించే మాట్లాడేవారు. సో తెలియకుండా అది నన్ను ఒక్కొక్క అడుగు వెనక వేసేసింది. సో ఆ దీంట్లో చూసుకుంటే ఫైన్. హ్యాపీనెస్ ఏంటంటే నేను దాని చెప్పినట్టు ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్. అదే నా జీవం, అదే నా ప్రొఫెషన్, అదే నాకు అన్నం పెడుతుంది. సో దట్ వే ఇస్ ఇట్. పాత్రలకి సంబంధించి అగైన్ ఇది నా చేతుల్లో లేదు. యాజ్ అ రైటర్ ఇప్పుడు మీరున్నారు, మీరు ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎ డెప్త్ ఇన్ మీ, లేదు సుధాకర్ చేత ఇది చేయిద్దాం అని అనుకుంటే ఇట్ కమ్స్ డౌన్ టు మీ. ఆ సందర్భంగా నన్ను చాలా వైవిధ్యంగా చూపించాలి అని చూపించిన వ్యక్తి కమల్ హాసన్ గారి ద్రోహి అనే సినిమాలో. ఇప్పటికీ దాని గురించి మాట్లాడతారు. సో అలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వి విల్ డూ ఇట్ అని అంటే ఫైన్ ఎనఫ్. బట్ ఎంతమంది ఉంటారు అలాగా ఊహించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు? అక్కడ వస్తుంది అది. సార్, ఇక్కడ నాకు వచ్చిన డౌట్, అర్హులకే పాత్రలన్నీ వస్తున్నాయా? అలా అనడానికి లేదండి. ఇప్పుడు మేజర్ ఏంటంటే లైఫ్లోనండి, ఫర్గెట్ అబౌట్ సినిమా, ఫర్గెట్ అబౌట్ పాత్రలు, టెలివిజన్, జీవితంలోని ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇవాళ ఉన్న పరిస్థితిలో ఈజ్ సక్సెస్. అది చాలా చాలా ముఖ్యమండి. మన ప్రొఫెషన్ కమింగ్ డౌన్, మన ప్రొఫెషన్ అనేసరికి యాజ్ అ రైటర్ కానీ, యాజ్ అన్ యాక్టర్ కానీ, ఆర్ సినిమా ఆర్ టెలివిజన్, ఇది 10 మందికి తెలిసిన ప్రొఫెషన్, 10 మంది చూసే ప్రొఫెషన్, 10 మంది వాళ్ళు అక్కడ సెల్యులాయిడ్ మీద కానీ టెలివిజన్ స్క్రీన్స్ మీద కానీ చూసిన పాత్రలతో వాళ్ళు లింక్ చేసుకునేది, ఊహించుకునేది, ఆలోచించేది ఇలాగ ఉండాలని అన్న దీంతో ఏమేంటంటే దీనికి తెలియకుండా కాకుండా ఈ ప్రొఫెషన్కి చాలా గుర్తింపు వచ్చేసింది. పరిగెట్టే వాళ్ళల్లో ఎవరికైతే సక్సెస్ వస్తుందో వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు అవకాశం అన్నది అర్హత బట్టే, అదృష్టాన్ని బట్టే? అదృష్టం అన్నది ఎప్పుడు కావాలండి, లైఫ్లోనే కావాలి. మీ పుట్టుకకు అదృష్టం, మంచి తల్లిదండ్రులు దొరకడం. ఆ తల్లిదండ్రులు చాలా ఆర్థికంగా బాగున్నారంటే అదో పెద్ద అదృష్టం. వాళ్ళు నువ్వు అనుకున్న చదివించగలిగితే అది నీ అదృష్టం. నువ్వు అనుకున్న కీర్తి, పొజిషన్ సంపాదించావంటే అది నీ అదృష్టం. సో దేనికైనా అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ బాగా నాకు గుర్తు ఎప్పుడు కోటా శ్రీనివాసరావు గారు చెప్తారు, నా గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే రావలేదు,
ఆవగింజంత అదృష్టం ఉండాలని. నీకు ఆ ఆవగింజంత అదృష్టం ఉంటే గుమ్మడికాయ అంత టాలెంట్ లేకపోయినా యూ కెన్ రన్. లీ చూవే అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు, నువ్వు 99.9% పర్ఫెక్ట్గా వెళ్ళినా 0.1% ఎక్కడో తేడా ఉండడం వల్లే ఫెయిల్యూర్ అనేది చూస్తున్నావు అంటాడు. మీరు అనుకున్న రేంజ్కి అంటే ఉద్దేశంలో వర్క్ విషయంగా క్యారెక్టర్స్ పరంగా మొదట్లో మీరు అనుకున్నంత దూరం ఆ హైట్స్ వెళ్ళలేకపోయాను అన్నారు. ఇప్పుడు దీనిలో లోపం ఎక్కడుందంటారు? లోపం ఉంటే నాలోనే ఉండాలండి. బట్ ఎప్పుడు మనల్ని మనం ఎప్పుడు విశ్లేషించుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ప్రతిరోజు నేను చేసుకుంటాను. నా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నా మీద నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఫస్టే నేను చెప్పినట్టు నా పర్సనాలిటీ చాలా వీక్. అప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక పర్సనాలిటీ, ఒక కొలబద్దు ఉండేది. హీరో అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా ఉండాలి, క్యారెక్టర్ యాక్టర్ ఇలా ఉండాలి, కమెడీని ఇలా ఉండాలి. వీటన్నిటికీ చూసుకుంటే నా పర్సనాలిటీ ఎక్కడ సూట్ అవ్వదు. భాష, నేను పెరిగిందంతా హిందీ కేంద్రీయ విద్యాలయాల్లో. సో నాది మ్యాక్సిమం ఏంటంటే హిందీయైజ్డ్ ఇంగ్లీష్, హిందీయైజ్డ్ తెలుగు. అప్పుడు భాష అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. సో ముందు దాన్ని పట్టు తెచ్చుకునేసరికి టైం గడిచిపోయింది. సో ఇవన్నీ ఏమైపోయినాయంటేనండి, ఇవన్నీ మైనస్లే. సో కాలం వెళ్ళిపోయే కొద్దీ ఏమైపోతుందంటే, ఒక్కసారి ఫిలిం ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ కనుక క్లిక్ అయ్యి ఇది బాగా చేసేటట్టు అక్కడి నుంచి ఆ మోస అలాగే వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ ఎవరైనా బ్రేక్ చేసి కొత్త రకంగా ట్రై చేయాలని చేసే వరకు ఆ ఫ్లో. 2, ఇది నాకొద్దు, నేను ఇలాగే చేస్తాను, నాకు ఇది కావాలి అంటే ఈ రన్నింగ్ రేస్లో మీరు వెనకబడిపోతారు. నేను వచ్చిన తరుణంలో ఈ పాత్రకి వీరైనా వచ్చేసింది. ఇప్పుడున్న తరుణంలో ఈ పాత్రకి ఎవరైనా. సో మారిపోయింది. మన గాలిబ్ గారు అన్నారు, దానే పే లెక్క హై కానే వాలా కా నామని. పిబి శ్రీనివాస్ గారు అన్నారు, గానే పే లెక్క హై గానే వాలా కా నామని. ఇప్పుడు నేను అంటున్నా, క్యారెక్టర్ పే లిఖా హై కామ్ కర్నే వాలా కా నామ్. సరే, ఇందాక మీరు చెప్పిన వాటిలో నుంచి నాకు 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి, మీరు వచ్చినప్పుడు అందరూ హీరో అంటే ఈ పర్సనాలిటీ ఉండాలి, విలన్ అంటే ఈ పర్సనాలిటీ ఉండాలి, ఇలా ఉన్నాయి, నాకు పర్సనాలిటీ లేదన్నారు. బట్ అకార్డింగ్ టు మీ అండ్ నాలాంటి వాళ్ళు చాలామంది దృష్టిలో మీ పర్సనాలిటీ మిమ్మల్ని మా మైండ్లోకి ఎక్కేలా చేసింది. అదే చెప్తున్నానండి. కన్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. సో బహుశా ఇప్పుడు అదే ప్లస్ అనుకోండి. ఇవాళ ఇప్పుడు మీరు నా ఇంట్రడక్షన్ 40 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు నేను ఇంకా కొనసాగుతున్నాను అంటే మేబీ అదే అడ్వాంటేజ్ అనుకుందాం. ఇప్పుడు మీరన్న దీని మీదే అప్పుడేమనేవారు, కొంచెం లావెక్కువయ్యా బాగుంటుంది అని. ఇప్పుడేమంటున్నారు, కొంచెం తగ్గండి సార్ బాగుంటుంది అంటున్నారు. సో ది పర్సెప్షన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయండి. నాకు బాగా గుర్తు, ఇక్కడ ఇదే భాగ్యనగర్ స్టూడియోలో మా శుభలేఖ ఫస్ట్ కాస్ట్యూమర్ గారు సూర్యారావు గారు, వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళందరూ రోజు నాకు కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు అబ్బా అనేవారు అన్నమాట. ఏమైందండి సార్, మీ కాస్ట్యూమ్ ఇవ్వడానికి వస్తుంటే మాకే సిగ్గుగా ఉందండి. ఏమైందంటే, ఒక హ్యాంగర్కు తొడుగుతున్నట్టుందండి అన్నారు. ఐ కుడ్ డూ ఎనీథింగ్. సరే అక్కడి నుంచి టైం అనండి, ఏజ్ అనండి, ఏదో ప్రయత్నం అనండి, వాట్ ఎవర్ ఐ పుట్ ఆన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. ఇప్పుడు ఏమంటున్నారు, సార్ కొంచెం తగ్గితే ఇంకా యూ లుక్ బెటర్ ఆఫ్ అని. నేను వాళ్ళతో అదేంటంటే 30 ఏళ్ళు పట్టింది ఏది రావడానికి, ఇప్పుడు తగ్గాలంటే మళ్ళీ అనే సంవత్సరాలను బతుకుంటానంటాను.